నేను నేను ఈ పరిస్థితులు జాగ్రత్త ఉంటే మీరేమో ఇలా అరవండి, పవర్ స్టార్ సీఎం సీఎం అనండి. ఆ జగన్మోహన్ గారు అందరినీ కూర్చోబెట్టి మొత్తం 2000 రూపాయలు ఇచ్చి కొనేస్తున్నాను ఆయన అందరూ. మీరు మటుకు పవర్ స్టార్ సీఎం 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 అని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు 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 ఇచ్చి ఏం లేదు. చంద్రబాబు గారేమో అఫీషియల్ గా పథకాల ద్వారా ఆయన అందరికి 10,000 అమ్మ 10,000 ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్ల, జేబులో సొమ్ములు ఇవ్వట్ల, లోకేష్ గారు రాత్రి ఇవ్వట్ల, మనందరూ కష్టార్జితాన్ని చక్కగా పథకాల ప్రకారం ఇచ్చేస్తారు. మీరు మటుకు సీఎం సీఎం అని అరవండి, మీరు మారరు. మీరు ఎప్పుడు సీఎం అని అరుస్తారంటే నన్ను అవ్వనివ్వండి. మీరు ఓట్లేయండి, దానికోసం ఓట్లేయండి. డబ్బులు పంచే వాళ్ళకి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు తోలు తీసేయండి. ఎవడన్నా సార్ మన మీద కేసులు పెడతాను, తోలు తీసేయండి వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళకి కాదు. ఒక నిమిషం. అలాగే నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే, ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు, అంటే రాజమండ్రి గుర్తొచ్చింది. అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద, పాపానికి సమాజం మీద చాలా వేదన ఆయనకి. బ్రదర్ నాకు ఏదైనా చేయాలందంటే సంతోషం కలిపేద్దానంటే ఆయన వచ్చి, ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్, ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటా, కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్ని పరిచయం చేశారు కమల్ అని. నేనేం చేశాను, ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు, సడన్ ప్రామిస్ చేశారో ఎమ్మెల్యేగా అనుకున్నాం. వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయాడో తెలీదు. నేనేమో అలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామ్మర్దికి నేను నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు. ఇది దారుణం. నాకు అర్థం కూడా కాదు. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీకి ఆయన నిలబెడితే ఈయన వెళ్ళి వైసీపీకి చేస్తారు. నాకు అర్థం కాల. మీరు ఎందుకు డ్రామాలు నాకు అర్థం. అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్. అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మను మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు చాలా మంది మా బంధువులందరూ మీ ప్రేమ, వాళ్ళే రాజకీయ నాయకులు, నేను నాయకుడిని కూడా మీలో ఒకండి అంతే. నేను అంటే ఎందుకు వెళ్ళి భయాలంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గెలవడు అని ఒకటి గెలుపు ఎలా తెలుస్తుంది? వాడు గెలిచాడు, వాడు గెలుస్తాడని తెలియదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజున అతను ఒక పార్టీ పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసి ఒక అయిన దేశ ప్రధానికి, కాబోతున్న దేశ ప్రధానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తి అవుతాడని ఊహించారు కదా. ఒక ప్రయాణం అది. ఆ వ్యక్తిత్వం అర్థం కావాలి, అంతేగాని వెంటనే రిజల్ట్ తెలియాలి. ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా వెంటనే పవన్ కళ్యాణ్ చెక్ ఇస్తే డబ్బులు ఇచ్చారు ఏటీఎం లాగా. నేనేమన్నా ఏటీఎమ్మా మీకు ఇలా రాగానే వచ్చేయడానికి? అరే నిండు మనసున్న మనిషిని, మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం, ఆలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే నేను ఎందుకు సొంత వాళ్ళని, స్నేహితుల్ని అన్ని ఎందుకు వదిలేశానంటే నేను మిమ్మల్ని నమ్ముతాను, ఇంకెవరు నమ్మను. నాకు చిన్నప్పటి నుంచి సమాజం హితువు కోరుకున్నవాడిని. మీకోసమే పుట్టాను అనుకుంటాను, మీకోసమే బతుకుతాను, మీకోసం చచ్చిపోతాను. నాకు వేరేది పని లేదు. ఇది పోనీ ఇలాంటి పరిస్థితుల్లో నెట్టుకొస్తా ఉన్నాను. మిగతాది నేను ఒకటే చెప్తా ఉన్నాను. నాకు ఒక కులం మీద మమకారం కానీ ఇంకో కులం మీద ద్వేషం నాకు ఎదుర్కొంటుంది. నేను
ఉదాహరణకి నేను తాగుతా నీళ్లు. నేను ఏ కులంలో పుట్టాలి, పవన్ కళ్యాణ్ ఎన్ని అడుగులు ఉండాలి, ఏ రంగులు ఉండాలి, నాకు ఏం చాయిస్ ఉంది? మనం అందరూ పుడతాం అంతే ఒకలా. భగవంతుడు అలా పుట్టించాడు మనల్ని. ఇలాంటిది మనం కానీ ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలని మన చేతిలో ఉంటాం. ఓకే, నేను కులంలో పుట్టాను, ఓ ప్రాంతంలో పుట్టాను, ఇవన్నీ అర్థం చేసుకుంటాం. కానీ రాజకీయంలోకి రాగానే నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎవరు, ఇందాక నేను అమలాపురంలో మాట్లాడుతుంటే ఒక్కరోడు 24 ఏళ్ళ కుర్రాడు హెలికాప్టర్ దగ్గరికి వచ్చి నమస్కారం అంటే నమస్కారం అంటే నేను వైశ్యాస్ అన్నాను. నాకు అర్థం కాల, నీ పేరు అడుగుతావు కానీ కులం చెప్తావేంటి అన్న. ఇక్కడ మన అందరం అంతే కదన్నా, మన సొసైటీ అంతా అలాగే ఉంటుంది కదా. అంటే నాకు ఈ దౌర్భాగ్యం పోవాలనిపించింది. నేను మనిషిని మనిషిగా చూస్తాను కానీ కులంగా ఎందుకు చూస్తాను నేను అంటే, ఒకవేళ నిజంగా నాకు అనిపించింది, మీరు వయసుకి ద్వేషిస్తానా, పోనీ రెడ్లు అయితే కూర్చోబెట్టి నేను దగ్గర తీసు, అలా కాదు కదా. అందరూ ఒకటే కదా, అందరం మనుషులం కదా. మనందరం మనకి ప్రత్యేకించి కష్టాలు ఉంటాయి, ఆకలి అందరికీ ఒకటే కదా, రక్తం ఒకలా ఉంటుంది కదా. నాకు నిజంగా బాధ కలిగింది. ఇది మారాలి. కుల నిర్మూలన జరుగుతుంది కానీ కులాన్ని పెట్టుకొని రాజకీయం చేయడం వచ్చిన సమస్య ఇది.